తప్పులు సరిచేసి వాటిని ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి. ఇక్కడ వచ్చేసి ఛతి అని ఇచ్చినారు. ఛత్రి, వానాకాలంలో ఛత్రి చాలా అవసరము. ఛత్రి అంటే గొడుగు. ఉత్తరము అని ఇచ్చినారు. ఉత్తరము రాశాను మా నాయనమ్మకు, మా తాతయ్యకు. సుది అని ఇచ్చినారు. సూదితో నేను బట్టను కుట్టాను. చిలుకమ్మ అని ఇచ్చినారు. చిలుకమ్మ పలుకులు చాలా ఇంపుగా ఉంటుంది. నక్షత్రాలు అని ఇచ్చినారు. నక్షత్రాలు, ఆకాశంలో నక్షత్రాలు మెరుస్తున్నవి. క్రింది బొమ్మలు చూడండి, వాటికి పొడుపు కథలు రాయండి. నాకు 4 కాళ్ళు ఉంటాయి, నేను అంబా అని అంటాను, నేను పాలు ఇస్తాను, ఎవరిని నేనెవరిని అంటే ఆవు. బౌబౌ అని అరుస్తాను, దొంగలకు నేనంటే భయము, నేను ఎవరిని కుక్క. నేను మ్యావ్ మ్యావ్ అని అంటాను, నన్ను చాలామంది ఇష్టపడతారు, నేను ఎవరిని పిల్లి. నేను కొకొరకో అంటాను, రోజు ప్రొద్దున అందరినీ లేపుతాను, నేను ఎవరిని కోడి. నేను ట్రింగ్ ట్రింగ్ అని మోగుతాను, నేను లేకపోతే మానవులకు పొద్దే గడవదు, నేను ఎవరిని అంటే సెల్ ఫోన్ అనమాట. సెల్ ఫోను చేతిలోనే ఉంటుంది, ప్రతి ఒక్కరి చేతిలో. ఆ తర్వాత క్రింది గళ్ళలోని పదాలను చదవండి. ఒక్కొక్క వాక్యము ఏవైనా 2 పదాలను వచ్చే విధంగా వాక్యాలను రాయండి. ఇక్కడ ఇచ్చినటువంటి పదాలని ఆధారంగా చేసుకొని మనము వాక్యాలని తయారు చేయాలన్నమాట. ఆ పదాలను ఉపయోగించి సీత పాట పాడింది, రైలు బండి వచ్చింది, పాము పడగ విప్పింది, బడిగంట మ్రోగింది, చెట్టు మీద కాకి వాలి, దేవుడి ముందు దీపం పెట్టారు, మా ఊరిలో ఎద్దులు ఉన్నవి, బుట్ట నిండా మామిడి పండ్లు ఉన్నవి, ఆదివారం సెలవు రోజున మీరు ఏ పనులు చేస్తారో 4-5 వాక్యాలు రాయండి. ఆదివారం రోజు అందరూ తలంటి స్నానం చేస్తాము, ఎందుకంటే ఆ రోజు ఒక్కరోజే సెలవు వస్తుంది కాబట్టి. మంచి వంటను తింటాము, తర్వాత అమ్మ నాన్నలతో కాలం గడుపుతాము, తర్వాత వచ్చి సాయంత్రం ఆటలు ఆడుకుంటాము. తర్వాత చిలుకమ్మ గురించి 4-5 వాక్యాలు రాయండి. అక్కడ ఇచ్చేటువంటి చిలుక బొమ్మను గీసి అందమైనటువంటి మీరు విధంగా రామచిలుక బొమ్మను గీసి మీరు వాటి గురించి రాయండి 4-5 వాక్యాలు. రామచిలుక చాలా అందమైనటువంటి మరియు తెలివైనటువంటి పక్షి. ఇది సాధారణంగా ఆకుపచ్చ రంగులో ఉంటుంది, కానీ కొన్ని నీలము, పసుపు మరియు ఇతర రంగులతో ఉంటాయన్నమాట కొన్ని దేశాల్లో. దీనికి ఎర్రటి వంకర ముక్కు అనేటువంటిది ఉంటుంది. కొన్ని రామచిలుకలు మనము మాట్లాడేటువంటి మాటలను పలుకుతాయన్నమాట. రామచిలుక ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర పక్షి.